అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు శుభాకాంక్షలు. 4వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం అల్లం మినపగారెలు. ఈ అల్లం మినపగారెలు చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఎంతో రుచిగా ఆయిల్ పీల్చకుండా చేసుకోవచ్చు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా బౌల్‌లో ఒక కప్పు మినపప్పు వేసి చక్కగా శుభ్రంగా 2 సార్లు కడిగి మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి 4-5 గంటలు నానాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, వాటర్ లేకుండా మినపప్పు వేసుకోవాలి. ఇలా మినపప్పు మొత్తం వేసుకున్న తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీకి వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి వడలనేవి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనము మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి వేసాం కదండీ! అలా ఇష్టం లేని వాళ్ళు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పిండిలో కూడా కలుపుకోవచ్చండి. మిక్సీకి వేసేటప్పుడు వేసామనుకోండి చక్కగా మొత్తం పిండిలో కలుస్తుంది. తినేటప్పుడు ఏం లేకుండా ఉంటుంది. అందువలన ఒక్క స్పూను జీలకర్ర వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి 5 నిమిషాల పాటు చక్కగా ఈ పిండి మొత్తం కలపాలండి. నేనైతే ఎప్పుడు గారెలు చేసినా కానీ వంట సోడా వేయను. మరియు ఆ గారెలనేవి గూడా నూనె పీల్చకుండా ఎంతో కరకరలాడుతూ రుచిగా వస్తాయండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి. చూడండి చక్కగా 5, 6 నిమిషాలు ఇలా కలుపుకున్న తరువాత అరిటాకు గానీ, లేదంటే క్లాత్ మీద గానీ మనము వీటిల్ని చేసుకోవచ్చు. నేనైతే చక్కగా ఇలా కాస్త పిండి తీసుకొని ఇలా రౌండ్‌గా బాల్‌లాగా చేసుకుంటే మనకి వడలనేవి రౌండ్‌గా చక్కగా వస్తాయండి. అంతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ రావాలి. నూనెలో వడ వేసిన వెంటనే పైకి రావాలండి. అప్పుడే మనకి ఆ వడ అనేది నూనె పీల్చుకోకుండా ఉంటుంది. ఆయిల్ కూడా కాగాలి. ఆయిల్ కాగక ముందే వేసామనుకోండి వడ అనేది నూనె పట్టుకుంటుంది. అందువలన చక్కగా 2 వైపులా మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకుంటే మంచి రంగు వచ్చేంత వరకు ఎంత టైం తీసుకున్నా మనకి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్‌లో దేవీ నవరాత్రుల పూజలు విశేషాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఆ ఛానల్ని కూడా మర్చిపోకుండా చూస్తూ ఉండండి. నేనైతే రెండోసారి కూడా ఇవి గారెలు అనేవి వేశాను. మీరు ఇక్కడ గమనించగలరు అస్సలకి ఆయిల్ అనేదే పీలవలేదండి. రేపు అమ్మవారికి దద్దోజనం సమర్పిస్తారండి. దద్దోజనం ఎలా తయారు చేయాలో వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను.